తరతరాల ప్రజలకు ఒక ప్రార్థనాలయంగా, రక్షణ ఆలయంగా, స్వస్థత ఆలయంగా, ఆదరణ ఆలయంగా, దైవ సన్నిధి నిలయంగా ఈ కృపా ప్రాంగణం పరిడ వెళ్ళాలని ఈరోజు ఉంటాం, రేపెక్కడో మనం. కానీ ఈ పట్టణానికి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, స్వస్థతను, విడుదలను, రక్షణనిచ్చే ఒక సన్నిధిని దేవుడు మా ద్వారా ఇచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. వినయ మనస్సుతో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడారు. కృపా సమాజంలో నేను చెప్పాను కూడా ఆ విషయాన్ని. దీనంతటికి ₹1 డొనేషన్ అడగకుండా నిర్మించాం. నా టంగుతో ఎవరినైనా డొనేషన్ అడిగినట్లు రుజువు చేస్తే, చెప్పాను మా వాళ్ళకి, చెప్పాను కృపా సమాజంలో, మీకు ₹1,00,000 స్పాట్లో చేతిలో పెడతానన్నాను. టంగ్ స్లిప్ అయి కూడా ఎవరిని డబ్బులు అడగలేదు. ఇది ఆ ప్రకారంగా దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం. కృపా సమాజం అండగా నిలబడింది. ఆమేన్. ఎవరి కోసం తెలుసా? తరతరాల ప్రజలకు ఆశీర్వాదాన్ని పంచే నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. ఈ పాటలో 2 చరణాలు ఉన్నాయి. మొదటి చరణం, దశాబ్దముల సంఘ ప్రయాసకు, దర్శనం కలిగిన నిజ పరిచర్యకు, సాహస విశ్వాస నిర్ణయాలకు, విడువని దేవుని విశ్వసనీయతకు రుజువే ఈ దేవాలయం. రెండవది, ఇక్కడికి ఎవరొచ్చినా శాశ్వతమైన సుఖశాంతులు, సంపూర్ణమైన ఆనందము, సమృద్ధి, సంతృప్తి, బల సౌందర్యాలు, ఘనతలు, ప్రభావాలు ఇక్కడ దొరుకుతాయి. నిలయమైన స్థలమే ఈ దేవాలయం.